హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూర్తి మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ ఛానల్. ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా యూట్యూబ్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్స్ మీకు రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఈరోజు మనము ప్రిపోజిషన్లో భాగంగా బీవై బై అనే ప్రిపోజిషన్ ఏ విధంగా యూజ్ చేయాలో డిస్కస్ చేయబోతున్నాం. బై మనం ఆల్రెడీ విత్ గురించి చెప్పుకున్నాం. విత్ అంటే తో అనే ఎక్కువగా మీనింగ్ వస్తుంది చెప్పాను. అలాగే బై అనేది అంటే బై అంటే చేత, వలన లేదా పలానా సమయానికి అనే సందర్భాలలో వస్తాయి. ఓకేనా? బై అంటే చేత, వలన, పలానా సమయానికి అనే మీనింగ్లో ఎక్కువగా బైని ఉపయోగించడం జరుగుతుంది. చూద్దాం ఏ సందర్భాల్లో యూజ్ చేయడం జరుగుతుంది అనేది డిస్కస్ చేద్దాం. బైని ప్యాసివ్ వాయిస్లో ఉపయోగించడం జరుగుతుంది. అలాగే నియర్ అంటే బాగా దగ్గరగా, క్లోజ్గా అర్థం. బిసైడ్ పక్కన, నెక్స్ట్ దాని తర్వాత వెంటనే, క్లోజ్ టు అంటే దగ్గరగా అనే మీనింగ్లో ఉపయోగించడం జరుగుతుంది. మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్లో ఉపయోగించడం జరుగుతుంది. మేడ్ బై మెథడ్, పర్సన్, కంపెనీ. మేడ్ అనే వెర్బ్తో బైని ఉపయోగించడం జరుగుతుంది. ఎప్పుడంటే మెథడ్, పర్సన్, కంపెనీ ఇచ్చినప్పుడు ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది. అట్ దట్ టైం బిఫోర్ అంటే ఖచ్చితంగా ఆ టైంకి కానీ ముందుకు కానీ పలానా సమయానికల్లా పూర్తి చేస్తాను అని, ఆ సమయంలోపు పూర్తి చేస్తాను, ఆ సమయంలోపు వస్తాను. బిఫోర్ ద టైం. ఓకేనా? డ్యూరింగ్ ద టైం అంటే కొనసాగుతూ ఉండడం. అలాగే మెజర్మెంట్, రేటు, వెయిట్ చెప్పినప్పుడు విత్ ది హెల్ప్ ఆఫ్ ఆర్ డిపెండింగ్ ఆన్ అంటే దీని ఆధారంగా అనే మీనింగ్ వచ్చినప్పుడు. అలాగే ఇక్కడ డిస్క్రైబ్ కమ్యూనికేషన్ అంటే కమ్యూనికేషన్ సంబంధించినప్పుడు బైని ఉపయోగిస్తాము. అలాగే డిస్క్రైబ్ మెథడ్స్ ఆఫ్ పేమెంట్ ఏ విధంగా పేమెంట్ సంబంధించి సిస్టమ్ని ఏ విధంగా పేమెంట్ చేస్తాం, చెక్ ద్వారా, అలాగే క్యాష్ ద్వారా అని చెప్తాం కదా, పోస్ట్ ద్వారా. ఆ సందర్భాల్లో ఏ విధంగా ఉపయోగిస్తాం బైన్ అనేది డిస్కస్ చేయబోతున్నాం. బై ప్లస్ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ వచ్చినప్పుడు బైన్ ఉపయోగిస్తాము. బై తర్వాత జెరాండ్ వచ్చినప్పుడు దాని ముందు వెంటనే బైని కొన్ని సందర్భాల్లో ఉపయోగిస్తాం. వీటి గురించి మనం డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే ప్యాసివ్ వాయిస్ సందర్భంలో ఏ విధంగా ఉపయోగిస్తామంటే, ఇది మనకు ఆల్రెడీ ఇంతవరకు యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ ఐడియా ఉంటుంది. అంటే సపోజ్ ఒకడు రావణుడు రాముడిని చంపాడు అంటే అప్పుడు దానికి ప్యాసివ్ వాయిస్ ఏమవుతుందంటే రాముడు రావణుడి చేత చంపబడ్డాడు అని మీనింగ్ వస్తుంది అనమాట. అంటే ఇక్కడ బీ ఫార్మ్ వెర్బు ప్లస్ V3 వెర్బ్ 3 ఉంటుంది. బీ ఫార్మ్ వెర్బ్స్ యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్, బీయింగ్, బీన్. ఈ బీ ఫార్మ్ వెర్బ్స్ ఉండి పక్కన V3 వస్తుంది అనమాట. అప్పుడు అది ప్యాసివ్ వాయిస్లో ఉన్నట్టు. దిస్ పోయమ్ ఈజ్ రిటెన్ డాష్ మీ, నాతో రాయబడింది అని చెప్పడమే ప్యాసివ్ వాయిస్. కాబట్టి బై మీ అని చెప్పాలి, విత్ మీన్ కాదు. దిస్ పోయమ్ ఈజ్ రిటెన్ బై మీ, నాతో రాయబడింది. దీన్ని ప్యాసివ్ వాయిస్ అంటాం. ప్యాసివ్ వాయిస్ ఎలా ఉంటుందంటే బీ ఫార్మ్ వెర్బ్స్ ఇక్కడ ఉంటాయి. యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్, బీయింగ్, బీన్. పక్కన మెయిన్ వెర్బ్కి V3 ఉంటుంది, వెర్బ్ 3 ఉంటూ అప్పుడు బై మీన్ వస్తుంది ఇక్కడ. ఓకేనా? ద డాగ్ వాజ్ కిల్డ్ అంటే డాగ్ చంపబడింది. ఎవరితోటి? బై స్టోన్ అంటే స్టోన్ చేత. బై స్టోన్ ఇక్కడ ఇది కాదు. ఇక్కడ ఎవరితో? బై హిమ్. అయితే ఇక్కడ ఇదే క్వశ్చన్లో ద డాగ్ వాజ్ కిల్డ్ బై హిమ్ విత్ ఏ స్టోన్. రెండు ఇచ్చినప్పుడు బైతో అయిపోయినట్టు తర్వాత అక్కడ ఇన్స్ట్రుమెంట్ కానీ ఒక టూల్ కానీ ఉంటే దాంతో అన్నప్పుడు విత్ వస్తుంది. చెప్పాం ద డాగ్ వాజ్ కిల్డ్ బై హిమ్ విత్ ఏ స్టోన్. నెక్స్ట్ ద సాంగ్ వాజ్ సంగ్. చూడండి ఇక్కడ బీ ఫార్మ్ ప్లస్ వెర్బ్ 3 అంటే పాట పాడబడింది. బై రవి అనాలి. ఓకేనా? ప్యాసివ్ వాయిస్ ఐ వాజ్ ఇంటర్వ్యూడ్ బీ ఫార్మ్ వెర్బ్ ప్లస్ V3. బీ ఫార్మ్ ప్లస్ V3 ఉందంటే అది ప్యాసివ్ వాయిస్ ఉన్నట్టు. ఐ వాజ్ ఇంటర్వ్యూడ్ బై 3 డైరెక్టర్స్. 3 డైరెక్టర్స్ ఇంటర్వ్యూ చేయబడ్డాను అనాలి. విత్ 3 డైరెక్టర్స్ అనకూడదు, ఎందుకంటే ఇక్కడ ప్యాసివ్ వాయిస్లో ఉంది. ఓకే ఫ్రెండ్స్? మై కార్ వాజ్ డ్యామేజ్డ్ బై ఏ ఫాలింగ్ బ్రాంచ్. మై కార్ వాజ్ డ్యామేజ్డ్ బీ ఫార్మ్ ప్లస్ V3లో ఉంది, అంటే ప్యాసివ్లో ఉంది. నా కారు డ్యామేజ్ చేయబడింది. బై ఏ ఫాలింగ్ బ్రాంచ్ అంటే ఈ ఫాలింగ్ బ్రాంచ్ పడిపోవడం వల్ల ఇది డ్యామేజ్ అయిందని. ఓకేనా? ఈ విధంగా ప్యాసివ్ వాయిస్ వచ్చినప్పుడు బైను ఉపయోగిస్తాం. బీ ఫార్మ్ ప్లస్ V3.
నెక్స్ట్ నియర్, బిసైడ్, నెక్స్ట్ టు, క్లోజ్ టు అంటే దగ్గరలో, పక్కన, వెంటనే, బాగా దగ్గరగా అని మీనింగ్ వచ్చినప్పుడు మై హౌస్ ఈజ్ బై ద రైల్వే ట్రాక్. మై హౌస్ ఈజ్ బై ద రైల్వే ట్రాక్ అంటే రైల్వే ట్రాక్ పక్కనే మా హౌస్ ఉందని అర్థం. ఓకేనా. మై హౌస్ ఈజ్ బై ఏ లేక్, సరస్సు పక్కన, సరస్సు ఒడ్డున ఉంది, పక్కన ఉంది అర్థం. ఈ శాట్ బై మీ, నా పక్కనే కూర్చున్నాడు, నాకు దగ్గర క్లోజ్ కూర్చున్నాడు ఏదైనా అనుకోవచ్చు. ఐ పుట్ ద బుక్ బై హిమ్, నా పక్కనే, నా దగ్గరలోనే, నా దగ్గరే పెట్టాడు బుక్, నా దగ్గరే పెట్టాను. ఐ పుట్ ద బుక్ బై హిమ్, సారీ అతని దగ్గర, అతనికి దగ్గరలోనే, అతని పక్కనే బుక్ని పెట్టాను. ఓకేనా. నెక్స్ట్ వీ లివ్ బై ద సీ ఆర్ నియర్ ద సీ. వీ లివ్ బై ద సీ, వీ లివ్ నియర్ ద సీ. రెండింటి తేడా ఏంటంటే ఇక్కడ మనం బై అనేది నియర్ అని మీనింగ్లో ఉపయోగిస్తాం చెప్పాం కదా. వీ లివ్ బై ద సీ అంటే మనకి కనిపిస్తుంది దగ్గర, అంటే పక్కనని, అంత దగ్గర అనమాట. అదే వీ లివ్ నియర్ ద సీ అంటే, నియర్ ద సీ అంటాం అంటే ఒక 5 కిలోమీటర్స్ 4 కిలోమీటర్స్ దూరం అనమాట. అంటే కనబడదు. 4-5 కిలోమీటర్స్ దగ్గర మీనింగే కదా. మరి 10, 20, 30 అయితే ఎక్కువ దూరం. సో 4 or 5 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది, మనకు కనబడదు. అలాంటప్పుడు నీరు అంటాం. బై ద సీ అంటే అర్థం ఏంటంటే మన కంటికి ఎదురుగా ఉంటుంది, పక్కనే ఉంటుందని అర్థం. అర్థమైందా. సీ అనేది మనకు పక్కనే ఉంటుంది. అదే ఇక్కడ నియర్ ద సీ ఉపయోగిస్తే సముద్రం దగ్గరలో ఉంటాం, కాకపోతే సముద్రం దీనిగా మనకు కనపడకపోవచ్చు. ఒక 4 or 5 కిలోమీటర్స్ దూరంలో ఉన్నట్టు అర్థం నీరు అంటే. ఆ విధంగా బై అంటే పక్కనే అని అర్థం, బాగా దగ్గర అని అర్థం. హీ వెంట్ టు ఏ హిల్ బై ద రివర్. హీ వెంట్ టు ఏ హిల్ బై ద రివర్ అంటే అతను నది పక్కన ఉన్నటువంటి కొండ హిల్ దగ్గరికి వెళ్ళాడనమాట. ఓకేనా. బై ద రివర్, నది పక్కన ఉన్నటువంటి హిల్ దగ్గరికి వెళ్ళాడు. నెక్స్ట్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అంటే ఇక్కడ మనం ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది. ట్రాన్స్పోర్ట్ అంటే ట్రావెలింగ్ చేసినప్పుడు ఆర్టికల్ లేకపోతే ప్రతిదానికి బై అని వస్తుంది. హీ కేమ్ బై బస్, బై ట్రైన్, బై కార్, బై ట్యాక్సీ, ఏదైనా. హీ వెంట్ టు హైదరాబాద్ బై ప్లేన్. ఆర్టికల్స్ కానీ వీటి ముందు లేకపోతే బై వస్తుందని మనం ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది. మీకు డిస్క్రిప్షన్లో మీకు ట్రాన్స్పోర్ట్ సంబంధించి వీడియో లింక్ పెడుతున్నా, చూస్తే మీకు బై గురించి క్లియర్గా అర్థమవుద్ది. అలాగే మేడ్ బై మెథడ్, పర్సన్ ఆర్ కంపెనీ, ఇది కూడా ఆల్రెడీ మనము మేడ్ అనే వెర్బ్తో వచ్చే ప్రిపోజిషన్స్ టాపిక్ మనం ఒక వీడియో చేసామన్నాము. అందులో బై గురించి చెప్పాం. అంటే ఒక ప్రోడక్ట్ అనేది ఒక మెథడ్ వల్ల కానీ, ఒక పర్సన్ వల్ల కానీ, ఒక కంపెనీ వల్ల కానీ తయారైనట్లయితే అప్పుడు బై అనే ప్రిపోజిషన్ ఉపయోగిస్తాం. ద డ్రెస్ వాజ్ మేడ్ బై రవి. ద డ్రెస్ వాజ్ మేడ్ వచ్చింది. ఆ డ్రెస్ ప్రొడక్ట్ అనేది డ్రెస్ ఇక్కడ అది రవి వల్ల, ఒక పర్సన్ వల్ల అయితే బై ఉపయోగిస్తాం. ద నూడిల్స్ ఆర్ మేడ్, ఇది ప్రొడక్ట్. ద నూడిల్స్ ఆర్ మేడ్ అని వెర్బ్ వచ్చింది. సో బై హ్యాండ్ వచ్చినప్పుడు బై ఉపయోగిస్తాం, పర్సనల్గా కానీ పర్సన్ కానీ. నీమ్ ఆయిల్ ఈజ్ మేడ్ బై ప్రెస్సింగ్ ద నీమ్ సీడ్ కెర్నల్స్. నీమ్ ఆయిల్ ఈజ్ మేడ్ బై ప్రెస్సింగ్ ద నీమ్ సీడ్ కెర్నల్స్ అంటే వేప విత్తనాలని బాగా ప్రెస్ చేయడం ద్వారా వేప నూనె బయటికి తయారు చేస్తారని అర్థం. ఇదంతా కూడా ప్రాసెస్, ప్రెస్సింగ్ ద నీమ్ సీడ్ అని అంటే ఒక మెథడ్, ఆ మెథడ్ ద్వారా తయారు చేస్తారని కాబట్టి బై ఉపయోగించాం. నెక్స్ట్ దిస్ మొబైల్ ఈజ్ మేడ్ బై ఎంఐ కంపెనీ. ఒక కంపెనీ తయారు చేసినా సరే బై ఉపయోగిస్తాం. ఈ విధంగా మేడ్ అనే వెర్బ్తో బై వస్తుందని చెప్పుకోవడం జరిగింది. నెక్స్ట్ అట్ దట్ టైం బిఫోర్ అంటే ఆ టైంకి కానీ, ఆ టైం పలానా సమయానికి ముందు కానీ, పలానా సమయం లోపు కానీ అని మీనింగ్ వచ్చినప్పుడు బై ఉపయోగిస్తాం. ఆ పలానా సమయానికల్లా మీనింగ్. ఐ విల్ బీ హోమ్ బై 5 o'clock. నేను 5 గంటలకల్లా ఇంటి దగ్గర ఉంటాను. 5 గంటలకల్లా అంటే 5 గంటలకైనా ఉండొచ్చు, 5 గంటల లోపైనా ఉండొచ్చు అని అర్థం బై అంటే. ఎట్టుందనుకోండి ఎగ్జాక్ట్గా టైంకి అని అర్థం. బై అంటే ఆ లోపైన వచ్చేవచ్చు, దాటదన్నమాట టైము. షీ విల్ కంప్లీట్ ద వర్క్ బై 10 o'clock టుమారో. షీ విల్ కంప్లీట్ ద వర్క్ బై 10 o'clock టుమారో. 10 గంటలకల్లా పూర్తి చేస్తుంది అంటే 10 దాటదు, 10 లోపే చేసేవచ్చు అని అర్థం. 10 గంటలకైనా సరే అంటే మ్యాక్సిమం ఎక్కువగా ఫ్యూచర్ టెన్స్లో ఎక్కువగా బై అనేది పక్కన టైం ఎక్స్ప్రెషన్స్లో రావడం జరుగుతుంది ఎక్కువ సందర్భాల్లో. దే విల్ కమ్ హియర్ బై మండే నెక్స్ట్ వీక్. దే విల్ కమ్ హియర్ బై మండే నెక్స్ట్ వీక్. నెక్స్ట్ వీక్ మండే కల్లా తప్పనిసరిగా ఇక్కడికి వస్తారు. మండే కల్లా ఇక్కడికి వస్తారన్నమాట. నెక్స్ట్ వీక్ మండే కల్లా అంటే మండే దాటరు, మండే ఉంటాం మ్యాక్సిమం. మండే ఏ టైంలోనైనా రావచ్చు అని అర్థం. లేదా మండే ముందు రోజైనా సండేనా వచ్చేవచ్చు
అంతేగాని మండే దాటి ట్యూస్డే మాత్రం రారని అర్థం. ఐ షల్ హ్యావ్ కంప్లీటెడ్ ద వర్క్ బై టుమారో. చూస్తారు, షల్ హ్యావ్ కంప్లీటెడ్ అనేది ఇక్కడ ఫ్యూచర్ పర్ఫెక్ట్. విల్ హ్యావ్ ప్లస్ V3, షల్ హ్యావ్ ప్లస్ V3 అనేది ఫ్యూచర్ పర్ఫెక్ట్. తర్వాత టెన్సెస్లో చెప్తాను. ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్సెల్లో ఇక్కడ టైం ఎక్స్ప్రెషన్ ఇస్తే బైని ఎక్కువగా వాడతారు ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్సెల్లో. ఐ షల్ హ్యావ్ కంప్లీటెడ్ ద వర్క్ బై టుమారో. రేపటికల్లా నేను వర్క్ పూర్తి చేస్తానంటే రేపు అనేది దాటదు, అయితే రేపు లోపే చేయొచ్చు, రేపటికల్లా అయినా పూర్తి చేయొచ్చు అని అర్థం. ద ట్రైన్ స్టార్ట్స్, ఉదాహరణకి ఇక్కడ చూడండి మీకు క్లారిటీ రావడానికి. ద ట్రైన్ స్టార్ట్స్ అట్ 6:10. ట్రైను 6:10 స్టార్ట్ అవుద్ది. అప్పుడు ఎట్ అని ఉపయోగించాం, కరెక్ట్గా పర్టికులర్గా పాయింట్ ఆఫ్ టైం, ఆ టైంకి షెడ్యూల్ అది. సో యూ హ్యాడ్ బెటర్ బీ అట్ దిస్ స్టేషన్ బై 6. ట్రైన్ అనేది ఎగ్జాక్ట్గా 6:10 స్టార్ట్ అవుతుంది, దాని షెడ్యూల్ పాయింట్ ఆఫ్ టైం ఎట్. సో యూ హ్యాడ్ బెటర్ బీ అట్ ది స్టేషన్. కాబట్టి నువ్వు స్టేషన్ దగ్గర 6 కల్లా ఉండడం మంచిది. అంటే అసలు టైం కన్నా ముందే రావడం అంటే బై 6 అంటే, ఓకేనా? అదే అనుకున్న టైం కన్నా ముందే ఉండడం బై అనేది. ఎట్ అంటే ఎగ్జాక్ట్ టైం, పాయింట్ ఆఫ్ టైం అని అర్థం, షెడ్యూల్ అది. అలాగే డ్యూరింగ్ దట్ టైం అనే మీనింగ్లో మనం బైని ఉపయోగిస్తాం. అంటే ఉదాహరణకి వర్క్డ్ బై నైట్ అండ్ స్లెప్ట్ బై డే. అంటే రాత్రి అంతా, అలా హీ వర్క్డ్ బై నైట్ అంతా పనిచేశాడు అంటే నైట్ మొత్తం అంతా ప్రాసెస్లో ఉందని అర్థం బై నైట్. అండ్ స్లెప్ట్ బై డే అంతా పడుకున్నాడు. బై డే అంటే ఇక్కడ బై నైట్ బై డే అనేది ఇక్కడ ఆ డే అంతా కలిపి, ఆ డే అంతా నైట్ అంతా అని మీనింగ్ వస్తుంది అన్నమాట డ్యూరింగ్ దట్ టైం అని. ద సన్ సైన్స్ బై డే, డే అంతా ప్రకాశిస్తాడు సూర్యుడు, అంతే కదా. హీ ట్రావెల్డ్ బై నైట్ అంతా ప్రయాణించాడు అని మీనింగ్ వచ్చినప్పుడు బైని ఉపయోగిస్తాం. రోజంతా పనిలో ఉన్నాడంటే బై నైట్ బై డే ఆ విధంగా మనం ఉపయోగం జరుగుతుంది. అలాగే ఇక్కడ బై అనేది ఇంకే సందర్భంలో ఉపయోగిస్తాం అంటే డే, బై ద డే, బై ద అవర్, బై ద వీక్. గుర్తుపెట్టుకోండి, డే, బై ద డే, బై ద అవర్, బై ద వీక్, ఆర్టికల్తో సహా. ద సిచ్యువేషన్ ఈజ్ గెట్టింగ్ మోర్ సీరియస్ డే బై డే. డే బై డే సిచ్యువేషన్ సీరియస్ అవుతుందని అర్థం, అంటే ఎవ్రీడే అని అర్థం. ఇన్ దిస్ జాబ్ వీఆర్ పెయిడ్ బై ద అవర్. అంటే ఈ జాబ్లో మాకు గంటకి ఇంతని పేడ్ చేస్తారు. కొన్ని జాబులు చూడండి, గంట చేస్తే ఈరోజు 1 అవర్ వర్క్ చేస్తే 1 అవర్కి ఎంతని పేడ్ చేస్తారు. ఆ విధంగా బై ద అవర్ అనాలి, బై ద అవర్, ఓకేనా. నెక్స్ట్, ఐ విల్ బీ ఇన్ బెడ్ బై ద టైమ్ యూ గెట్ హోమ్. బై ద టైం అని ఉపయోగించాం. అంటే నువ్వు ఇంటికి వచ్చే సమయానికి నేను నిద్రపోతాను, ఓకేనా. బై ద టైం అని అర్థం. బై ద ఎండ్ ఆఫ్ ద మీల్ అంటే మీల్ పూర్తయ్యే సమయానికి ఎవ్రీబడి వాజ్ డ్రంక్. అందరూ పూర్తిగా మందు తాగడం అనేది, అందరూ కూడా డ్రింక్లో బాగా మునిగిపోయారని అర్థం. ఎవ్రీబడి వాజ్ డ్రంక్, మొత్తం అందరూ తాగేసి. బై ద ఎండ్ ఆఫ్ ది మీల్ అని అర్థం. బై ద ఎండ్ ఆఫ్ ది మీల్ అంటే ఆ పూర్తయ్యే సమయానికి అని అర్థం. ఇందాకేంటి, నువ్వు ఇంటికి వచ్చే సమయానికి నేను నిద్రపోతాను అర్థం. అలాగే మీలు, అక్కడ మీల్ పూర్తయ్యే సమయానికి, చివరికి వచ్చే సమయానికి బై ద ఎండ్ ఆఫ్ ద మీల్ అందరూ కూడా మందు అనేది తీసుకోవడం జరిగింది. నెక్స్ట్, మెజర్మెంట్, రేట్ ఆర్ వెయిట్. మెజర్మెంట్ని వెయిట్ సందర్భంలో కూడా ఉపయోగిస్తాం, ఇంపార్టెంట్ అనేది. ఐ హైర్ ఏ సైకిల్ బై ద అవర్ అంటాం, 2 అవర్ కాదంటే. మనం సపోజ్ కొంచెం 10 years బ్యాక్ ఏంటంటే సైకిల్ షాప్ దగ్గరికి వెళ్ళి గంటకి ఒక 5 రూపాయలు 10 రూపాయలు ఇచ్చి తీసుకునేవాళ్ళం సైకిల్ తొక్కుకోవడానికి. ఐ హైర్ ఏ సైకిల్ బై ద అవర్ అనాలి, 2 అవర్ అనకూడదు. అలాగే వీ బై బనానాస్ బై ద డజన్. డజన్లకి బనానాస్ని కొంటాము, డజన్లో కొంటాము. అలాగేనా, ఎగ్స్ని కూడా డజన్లో కొంటాం, బై ద డజన్ అనాలి. నెక్స్ట్, ఫర్ ద డజను, టు ద డజన్ అనకూడదు. ద పెట్రోల్ ఈజ్ బాట్ బై ద లీటర్. పెట్రోల్ లీటర్లో కొంటాము, లేదా లీటర్లో అమ్మబడుతుంది. ద మ్యాన్ సెల్స్ క్లోత్ బై ద మీటర్. ఆ మనిషి అదే క్లాత్ని మీటర్లో అమ్ముతున్నాడు అని అర్థం. బై ద మీటర్, బై ద లీటర్, బై ద డజన్ అని ఉపయోగించాలి. ఇండియా విన్ ద మ్యాచ్ బై 20 runs. ఇండియా వన్ ద మ్యాచ్ బై 20 runs. బై 20 runs అంటే 20 రన్ల ఆధిక్యంతో మ్యాచ్ గెలిచిందని చెప్పినప్పుడు బై 20 runs అనాలి, బై 20 runs అని చెప్పాలి, ఓకేనా. అలాగే
ఈజ్ టాలర్ దాన్ ఐ బై 2 inches. అతను నాకన్నా 2 ఇంచులు పొడవుగా ఉన్నాడు కాబట్టి బై 2 inches అనాలి. ఇక్కడ మ్యాచ్ 20 రన్ల ఆధిక్యతను గెలిచామన్నప్పుడు బై 20 runs అన్నాము. ఇక్కడ నాకన్నా పొడవుగా 2 ఇంచులు పొడవు ఉన్నాడు అన్నప్పుడు బై 20 inches అని చెప్పాం. అలాగే దిస్ రూమ్ ఈజ్ 20 feet by 10 feet. దిస్ రూమ్ ఈజ్ 20 feet by 10 feet అంటే 20 feet by 10 feet అంటే 20 అడుగుల పొడవు 10 అడుగులు వెడల్పు. కొలతలు రూమ్ కొలతలు చెప్పినప్పుడు బై అని చెప్పాలి. ఓకేనా? అయితే ఇక్కడ మనకి ఎక్సెప్షన్ ఏంటంటే రైస్ ఈజ్ సోల్డ్ అట్ 50 rupees per kilo. పెర్ కిలో వచ్చినప్పుడు ఎట్ ఉపయోగిస్తాను మనం ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది. పెర్ కిలో, పెర్ డజన్, పెర్ లీటర్ అని వచ్చినప్పుడు ఐ బాట్ దిస్ బ్యాగ్ అట్ ది కాస్ట్ ఆఫ్, అట్ ది ప్రైజ్ ఆఫ్, అట్ ది రేట్ ఆఫ్ వచ్చినప్పుడు ఎట్ ఉపయోగిస్తాం. పెర్ కిలో, పెర్ డజన్ అన్నప్పుడు ఎట్ ఉపయోగిస్తాం. ద కాస్ట్ ఆఫ్, ద ప్రైజ్ ఆఫ్ అన్నప్పుడు ఎట్ ఉపయోగిస్తాం. అయితే ఐ బాట్ దిస్ బ్యాగ్ ఓన్లీ అమౌంట్ ఇస్తే మాత్రం ఫర్ 50 rupees ఇస్తాం. ఫర్ 50 rupees, ఫర్ 100 rupees అని రాస్తాం. అయితే ఇప్పుడు మనం డజన్లో కొన్నప్పుడు, లీటర్లో కొన్నప్పుడు బై ద డజన్, బై ద లీటర్, బై ద మీటర్, మీటర్లో అమ్ముతున్నారు, డజన్లో కొంటాము. అర్థమైందా? లీటర్లో అమ్ముతున్నారు పెట్రోల్ని, మీటర్లో అదే క్లాత్ని అమ్ముతున్నారు. ఆ సందర్భంలో చెప్పినప్పుడు బై ద డజన్ అని చెప్తాం. ఇది ఎట్కి, ఫర్కి, బైకి డిఫరెన్స్. నెక్స్ట్ డిస్క్రైబ్ ది కమ్యూనికేషన్ మెథడ్స్ ఆఫ్ పేమెంట్. అంటే డిస్క్రైబ్ ది కమ్యూనికేషన్, డిస్క్రైబ్ ది మెథడ్స్ ఆఫ్ పేమెంట్ చూద్దాం. కమ్యూనికేషన్ అంటే చూద్దాం. కాంటాక్ట్ అస్ బై ఫోన్. నన్ను ఫోన్లో కాంటాక్ట్ అవ్వు మమ్మల్ని బై ఫోన్. ఓకేనా? ఐ విల్ సెండ్ యూ ద రిపోర్ట్ బై ఫ్యాక్స్. ఐ విల్ సెండ్ యూ ద రిపోర్ట్ బై ఫ్యాక్స్. నేను నీకు రిపోర్ట్ పంపిస్తాను బై ఫ్యాక్స్ ద్వారా. అంతేగాని 2 facts అనకూడదు. ఓకేనా? విత్ ఫ్యాక్స్ అనకూడదు. ఆన్ ఫ్యాక్స్ అనకూడదు. రవి రిసీవ్డ్ ద ఆర్డర్ బై ఈమెయిల్. రవి ఆర్డర్ రిసీవ్ చేసుకున్నాడు, అలాగే బై ఈమెయిల్ ద్వారా రిసీవ్ చేసుకున్నాడు అని అనాలి. ఐ విల్ మెసేజ్ యూ బై టెక్స్ట్. నేను మీకు మెసేజ్ చేస్తాను, టెక్స్ట్ మెసేజ్ చేస్తాను అంటాను కదా. ఐ విల్ మెసేజ్ యూ బై టెక్స్ట్ అనాలి. ఐ విల్ మెసేజ్ యూ బై టెక్స్ట్ అనాలి. ఇది కమ్యూనికేషన్ సంబంధించి. ఇందులో ఎక్సెప్షన్ ఏంటంటే మనం ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది. ఈజ్ ఆన్ ద టెలిఫోన్ రైట్ నౌ. ఇక్కడ ఆన్ ద టెలిఫోన్ ఉంది. అదే కాంటాక్ట్ అస్ బై టెలిఫోన్, బై ఫోన్, బై మొబైల్, బై ఈమెయిల్ అని వచ్చింది అనుకోండి, అదేంటి కాంటాక్ట్ అవ్వమని. ఇక్కడేంటి ఈజ్ ఆన్ ద ఫోన్ రైట్ నౌ అంటే అతను ఇప్పుడు ఫోన్లో ఉన్నాడు అంటే ఫోన్లో మాట్లాడుతున్నాడు, ఆన్ గోయింగ్ ప్రాసెస్లో ఉన్నాడు అర్థం. ఓకేనా? షీ హ్యాస్ బీన్ ఆన్ ద కంప్యూటర్ అంటే ఆమె కంప్యూటర్ మీద వర్క్ చేస్తుందని అర్థం. మనం ఆల్రెడీ అక్కడ ఆన్ అనే ప్రిపోజిషన్ దగ్గర చెప్పుకోవడం జరిగింది. యూ కెన్ కాంటాక్ట్ అస్. యూ కెన్ ఇక్కడ కాంటాక్ట్ చూడండి, ఇక్కడ కాంటాక్ట్ అనే పదం అక్కడ ఉంది. కాంటాక్ట్ అస్ అట్ www. అంటే కాంటాక్ట్ అయినప్పుడు బై ఫోన్, బై మెయిల్, అలాగే బై మెయిల్ అని ఇచ్చినప్పుడు ఇక్కడ ఎట్ ఎందుకు ఉపయోగించామంటే ఆ మెయిల్ అడ్రస్ పర్టికులర్గా పలానా అడ్రస్లో కాంటాక్ట్ అవ్వండి అని చెప్పినప్పుడు www. అని ఇచ్చినప్పుడు ఎట్ అనేది ఉపయోగించాలి. అలా లేకుండా సింపుల్గా కాంటాక్ట్ అస్ బై ఈమెయిల్, కాంటాక్ట్ అస్ బై ఫోన్ అని చెప్పేసినప్పుడు బై అని ఉపయోగిస్తాం. ఈమెయిల్లో కాంటాక్ట్ అవ్వండి అని చెప్పినప్పుడు బై అని చెప్తాం. కానీ పలానా ఈమెయిల్ అడ్రస్లో నేను కాంటాక్ట్ అవ్వాలన్నప్పుడు అట్ ఉపయోగిస్తాం. గుర్తుపెట్టుకోండి. ప్లీజ్ ఈమెయిల్ మీ @dash.com ఏదో 123@gmail.com. ఈమెయిల్ మీ, నాకు ఈమెయిల్ చేయండి అని పలానా అడ్రస్కి చెప్పినప్పుడు అట్ ఉపయోగించాలి. అంతేగాని ఈమెయిల్లో నన్ను కాంటాక్ట్ అవ్వండి అన్నప్పుడు బై ఈమెయిల్ అనాలా. బై ఈమెయిల్. అదే ఈమెయిల్లో నన్ను కాంటాక్ట్ అవ్వని చెప్పి ఆ ఈమెయిల్ అడ్రస్ ఇచ్చినప్పుడు అట్ అని చెప్పాలి. ఓకేనా? నెక్స్ట్ ఈ పేడ్ ద బిల్ బై చెక్. పేమెంట్స్ అండి. ఈ పేడ్ ద బిల్ బై చెక్ అనాలి. క్యాష్లో పేమెంట్ చేసినప్పుడు ఇన్ క్యాష్ అనాలి. ఇంపార్టెంట్. చెక్ ద్వారా పేమెంట్ చేసినప్పుడు, పే చేసినప్పుడు బై చెక్ అనాలి. క్యాష్లో అయితే ఇన్ క్యాష్ అనాలి. నెక్స్ట్ ఐ వుడ్ లైక్ టు పే బై క్రెడిట్ కార్డ్. అంటే బై చెక్ ద్వారా కానీ క్రెడిట్ కార్డు ద్వారా కానీ మనం అమౌంట్ పే చేసినప్పుడు బై చెప్పాలి. ఒక క్యాష్ రూపంలో అయితే ఇన్ చెప్పాలి. బై చెక్, బై క్రెడిట్ కార్డ్ అనాలి. క్యాష్ అయితే ఇన్ క్యాష్ అనాలి పేమెంట్. నెక్స్ట్ బై ప్లస్ జెరాండ్. అంటే జెరాండ్ అంటే వెర్బ్ 1 కింగ్ ఉంటుంది. యూ క్యాన్ డూ ఇట్ బై వర్కింగ్ హార్డ్. వర్కింగ్ అనేది ఇక్కడ జెరాండ్. సో యూ క్యాన్ డూ ఇట్ ఎలా చేయగలవు? బై వర్కింగ్ హార్డ్. ఎలా చేయగలవు? హౌ డూ దట్ అని మీనింగ్ వచ్చినప్పుడు బై ప్లస్ ఇంక్ ఫామ్ వస్తుంది. హీ బికమ్స్ రిచ్ బై హార్డ్ వర్క్ ఆర్ బై లక్. ఇక్కడ కూడా
ఈ బికమ్స్ రిచ్ బై హార్డ్ వర్క్ అనాలి, లేదా బై లక్ అనాలి. చూసుకోండి, బై వర్కింగ్ హార్డ్ వెర్బ్ వన్ కింగ్. అలాగే ఈ బికమ్స్ రిచ్ ఎలా మారాడు రిచ్గా? బై హార్డ్ వర్క్ లేదా బై లక్. బై హార్డ్ వర్క్ లేదా బై లక్ రెండింటికి కూడా బై వస్తుంది. ఐ కిల్డ్ ద స్పైడర్. ఐ కిల్డ్ ద స్పైడర్ డాష్ హిట్టింగ్ ఇట్. బై హిట్టింగ్ ఇట్, ఎందుకంటే ఇక్కడ ఇంగ్ ఫామ్ వచ్చింది. ఐ కిల్డ్ ద స్పైడర్ బై హిట్టింగ్ హిట్ అనాలి, అంటే కొట్టడం ద్వారా. ఓకేనా, విత్ అనకూడదు ఇక్కడ. ఐ కిల్డ్ ద స్పైడర్ డాష్ ఎ షూ. ఇక్కడ టూల్ ఉంది, ఒక టూల్తో కానీ ఒక ఇన్స్ట్రుమెంట్తో కానీ అక్కడ ఒక పని మనం చేసినట్లయితే కిల్డ్, ఐ కిల్డ్. డూయర్ అనేవాడు ఒక పని ఒక స్టూల్తో కానీ ఇన్స్ట్రుమెంట్తో చేసినప్పుడు విత్ ఉపయోగించడం మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, విత్తో. కాబట్టి ఐ కిల్డ్ ద స్పైడర్ విత్ ఎ షూ విత్ ఎ స్టిక్ అని చెప్పచ్చు. కానీ ఇక్కడ వెర్బ్ వన్ కింగ్ ఉంటే బై హిట్టింగ్ ఇట్ అనాలి. స్టూడెంట్స్ కెన్ ఇంప్రూవ్ దేర్ వొకాబులరీ బై రీడింగ్. స్టూడెంట్స్ కెన్ ఇంప్రూవ్ దేర్ వొకాబులరీ బై రీడింగ్. బై రీడింగ్ అంటే స్టూడెంట్స్ వాళ్ళ వొకాబులరీని ఇంప్రూవ్ చేసుకోగలరు. అలాగా బై రీడింగ్. ఏ విధంగా? హౌ అంటే బై రీడింగ్, బై తర్వాత జెరాండ్ వస్తుంది అనమాట. యూ కెన్ టర్న్ ఆన్ టెలివిజన్ బై ప్రెస్సింగ్ దట్ బటన్. యూ కెన్ టర్న్ ఆన్ టెలివిజన్ బై ప్రెస్సింగ్ దట్, బై ప్రెస్సింగ్ దట్ బటన్. ఆ బటన్ ప్రెస్ చేయడం ద్వారా నువ్వు టీవీని ఆన్ చేయగలవు అని అర్థం. ఓకేనా. ఐ లెర్న్ ఇంగ్లీష్ గ్రామర్ బై వాచింగ్ యూట్యూబ్ వీడియోస్. బై తర్వాత ఇంగ్ ఫామ్, బై వాచింగ్. నేను ఇంగ్లీష్ గ్రామర్ నేర్చుకుంటాను ఎలాగా? బై వాచింగ్ యూట్యూబ్ వీడియోస్. హౌ అంటే బై వాచింగ్ అని వస్తుంది. హౌ అని క్వశ్చన్ ఇచ్చుకుంటే బై తర్వాత వెర్బ్ వన్ ఇంగ్ వస్తుంది అనమాట, అప్పుడు బైనే ఉపయోగించాలి. నెక్స్ట్ అండి, బై ప్లస్ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్. ఐ విజిటెడ్ లండన్ బై మై సెల్ఫ్. నేను లండన్ విజిట్ చేశాను అంటే అతను అక్కడే సింగిల్గా విజిట్ చేస్తే బై మై సెల్ఫ్ అనాలి. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ వస్తుంది బైకి. యూ షుడ్ గో బై యువర్ సెల్ఫ్. ఇక్కడ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. నువ్వు తప్పనిసరిగా వెళ్ళాలి అంటే అక్కడే వెళ్ళాలి, సింగిల్గా ఎలోన్. ఓకేనా, అది రిఫ్లెక్సివ్ ప్రొనౌన్కి బైక్ ఉన్న మీనింగ్ ఏంటంటే ఒక్కడే చేస్తున్నట్టు పని. అక్కడ విత్ ద హెల్ప్ ఆఫ్ డిపెండింగ్ ఆన్. బై దిస్ రిపోర్ట్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఆర్ డిపెండింగ్ ఆన్ అంటే దీని సహాయంగా, దీని ఆధారంగా అర్థం. బై దిస్ రిపోర్ట్ వీ కెన్ ఫైండ్ ది డిఫెక్ట్స్ ఆఫ్ దిస్ మెథడ్. ఈ రిపోర్ట్ ఆధారంగా మేము అందులో ఉండే డిఫెక్ట్స్ ఏంటో మేము ఈజీగా మనము ఐడెంటిఫై చేయగలము ఈ రిపోర్ట్స్ ఆధారంగా అని వచ్చినప్పుడు. బై దిస్ ఇన్సిడెంట్, ఈ సంఘటన ఆధారంగా వీ నో దట్ మెనీ మోర్ డేంజర్స్ అవైట్ us. అంటే చాలా అపాయాలు మన కోసం ఎదురు చూస్తున్నాయి, మనం చాలా కష్టాలు పడబోతున్నాము ఈ సంఘటన ఆధారంగా. మనకు తెలిసిన విషయం ఏంటంటే అనే మీనింగ్ ఇక్కడ మనకి వస్తుందన్నమాట. బై దిస్ ఇన్సిడెంట్ అంటే దీని ఆధారంగా అని అర్థం. అదర్ యూజెస్ అండి, ఈజ్ ఎ టీచర్ బై ప్రొఫెషన్. వృత్తిరీత్యా అతను టీచర్, బై ప్రొఫెషన్ అని అనాలి. బై ప్రొఫెషన్. ఈజ్ బ్లైండ్ బై బర్త్. ఈజ్ డల్ ఫ్రమ్ చైల్డ్హుడ్. ఇది ఇంపార్టెంట్ అండి. ఈజ్ ఎ టీచర్ బై ప్రొఫెషన్, ఈజ్ బ్లైండ్ బై బర్త్, ఈజ్ డల్ బై చైల్డ్హుడ్ అంటే తప్పు. బై చైల్డ్హుడ్ అంటే తప్పు. ఫ్రమ్ చైల్డ్హుడ్. ఈజ్ డల్ ఫ్రమ్ చైల్డ్హుడ్. ఈజ్ డల్ ఫ్రమ్ చైల్డ్హుడ్ అనాలి. డల్ ఫ్రమ్ అని వస్తుంది. ఓకేనా. ఈజ్ డల్ ఫ్రమ్ చైల్డ్హుడ్. వాట్ ఈస్ ద టైమ్ బై యువర్ వాచ్. వాచ్లో టైం ఎంత అయింది అడిగినప్పుడు బై యువర్ వాచ్, బై ఆన్ యువర్ వాచ్ అని అనాలి. వాట్ ఈస్ ద టైమ్ బై యువర్ వాచ్. ఇట్ ఈజ్ ఎ 4:15 అంటే టైము 4:15 అయిందని బై మై వాచ్, నా వాచ్లో 4:15 అని చెప్పాలి. సో మన వాచ్లో టైం ఎంత అయింది అడిగినప్పుడు మన వాచ్లో టైం ఎంత అయిందని మనం చెప్పినప్పుడు బై మై వాచ్ అని చెప్పాలి. ఇట్ ఈజ్ 10 o'clock బై మై వాచ్. ఇట్ ఈజ్ 10 o'clock బై మై వాచ్ అనాలి, ఆన్ మై వాచ్ అనకూడదు. ఓకేనా. అలాగే ఇక్కడ మరో సందర్భంలో కూడా బైని ఉపయోగిస్తాం. ఈ కాట్ ది స్నేక్ బై ద టెయిల్. బై ద టెయిల్ అంటే తోక పట్టుకొని స్నేక్ని పట్టుకున్నాడు, బై ద టెయిల్. ఈ కాట్ ద స్నేక్ బై ద టెయిల్. తోక పట్టుకుని తోకను పట్టుకుని ఆ పావును పట్టుకున్నాడు అనమాట. అంటే పాము వెళ్ళిపోతుంటే ఎలా పట్టుకున్నాడు? తోకను పట్టుకుని పావును పట్టుకున్నాడు అర్థం. ఈ కాట్ హెయిర్ బై ద హెయిర్. ఆమె జుత్తు పట్టుకున్నాడు అర్థం. ఆమె జుత్తు పట్టుకున్నాడు బై ద హెయిర్. ఆమెను ఎలా పట్టుకున్నాడు? ఆమెని జుత్తు పట్టుకుని. అలాగే పావును ఎలా పట్టుకున్నాడు?
పాము తోక పట్టుకున్నాడు అని అర్థం. ఈ కాట్ ద స్నేక్ బై ద టైల్, తోకను పట్టుకుని పామును పట్టడం అర్థం. ఆమెను ఎలా పట్టుకున్నాడంటే ఆమె హెయిర్ జిత్తును పట్టుకొని, అలాంటప్పుడు ఏంటంటే బై ద హెయిర్ బై ద టైల్ అని అనాలి. ఈ కాట్ ద స్నేక్ బై ద టైల్, ఈ కాట్ హెయిర్ బై ద హెయిర్ అంటే ఇక్కడ పార్ట్స్ అనమాట. ఇక్కడ పాములో ఉండే దాని శరీర పార్ట్, అలాగే ఆమెలో ఉండే శరీర పార్ట్ హెయిర్, శరీర భాగాలను పట్టుకొని అన్నప్పుడు బై అని చెప్పాలి. అదే శరీర భాగాలని డిస్క్రిప్షన్ చేసినప్పుడు విత్ అని చెప్పాలి. విత్ బ్లూ ఐస్ విత్ రెడ్ హెయిర్ అని డిస్క్రిప్షన్ చేసినప్పుడు. ఇదేంటి పట్టుకున్నాడు అని మీనింగ్ వచ్చినప్పుడు బై ద టైల్ బై ద హెయిర్ అనాలి. నెక్స్ట్ అబైడ్ బై, సీజ్ బై, క్యాచ్ బై, బై మిస్టేక్, బై ఓవర్లుక్, ఈ విధంగా వీటిని బైని ఉపయోగించడం జరుగుతుంది. అబైడ్ బై, సీజ్ బై, క్యాచ్ బై, బై మిస్టేక్, బై ఓవర్లుక్. ఓకే ఫ్రెండ్స్, ఇది బైక్ సంబంధించి ప్రిపోజిషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, ప్రిపోజిషన్ సంబంధించి వీడియోస్ అన్ని మీకు ఆర్డర్లో రావాలంటే ప్లేలిస్ట్లో పెట్టడం జరుగుతుంది. ప్లేలిస్ట్ మీరు క్లిక్ చేసినట్లయితే వీడియోస్ అన్నీ అందులో ఉంటాయి. ఓకేనా?